ఆ ఏసీపీ గురించి. హాయ్ డీజీపీ, నీకు దగ్గరలో టీవీ ఉంటే ఓసారి ఆన్ చేయి. ఎన్నో లిటిగేషన్స్ ఉన్న జీకే కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తానికి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. ఆపడానికి ఎంతగానో ప్రయత్నించిన పోలీస్ డిపార్ట్మెంటే ఓపెనింగ్ చేయడం విశేషం. జీకే గారు ఇస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఇలాంటి మాల్స్ ఎన్నో కట్టాలని కోరుకుంటున్నాను. ఆయనకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పొద్దున్నే ఆ ఏసీపీ నన్ను కలిసి నీకు ఇంకో స్వీట్ న్యూస్ చెప్పమన్నాడు. ఆ ఏసీపీ ఎవరో కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు. ఇక నుంచి నువ్వు ఎలాంటి మూవ్ వేసినా సరే నీ కొడుకుతోనే చెక్ పెడతా. గుడ్ ఆఫ్టర్నూన్ డీజీపీ గారు. స్వీట్లు తీసుకోండి సార్. ఓ దేనికి? మన జీకే గారు మాల్ ఓపెనింగ్ కదా. డీజీపీ గారు మీ ఫాదర్ అని తెలిసాక డిపార్ట్మెంట్ లో నూతన ఉత్సాహం వచ్చింది సార్. మరి సారేంటయ్యా ఎంత నీరసంగా ఉన్నారు? ఆరోగ్యం జాగ్రత్త సార్. ముందు ముందు ఇలాంటి స్వీట్ న్యూస్లు చాలా వినాలి. వస్తాను సార్. సార్ అతని రికార్డ్స్ ట్రేస్ చేశాం. కళ్యాణ్ సిన్హా అని పేరు మార్చుకుని ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఫన్ స్కూల్లో చదువుకున్నాడు. అతని చిన్నప్పుడు ఫోటో ఫ్యాక్స్ లో వస్తుంది. అదిగో ఆ తారా చూచుడు, అదిగో ఎన్ని రంగులు వస్తున్నాయి కదా. అమ్మా నాన్న వస్తారా? అమ్మా వస్తారు కన్నా. ఏమ్మా సార్ ఇంకా ఇంటికి రాలేదా? పండగ రోజు కూడా డ్యూటీ అయినా మేము కూడా డ్యూటీలు చేస్తున్నాం, ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటున్నాం. అక్కడికేదో ఆయన ఒక్కడే దేశాన్ని సేవ చేస్తున్నట్టు. మార్నింగ్ ఎర్లీగా వచ్చి. ఓకే సార్. బాబుకి టపాసులేం తీసుకురాలేదేంటండి? సారీ రా, ఇప్పుడు వెళ్ళి కొనుక్కుందా? నాకేం అక్కర్లేదు నాన్న. అమ్మా. తండ్రి అనేవాడు కొడుక్కి ఫ్రెండ్ గానో గైడ్ గానో ఉంటాడు. నాకు మాత్రం ఆల్బమ్ లో ఫోటోలా, ప్రోగ్రెస్ లో సంతకంలా మిగిలిపోయాడు. సంతోషమైనా బాధైనా అన్నింట్లోనూ అమ్మే నాకు తోడుగా ఉండేది. నువ్వు చదువుకో నాన్న, ఇప్పుడే వస్తాను. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? ఆ స్క్వాడ్ కూడా ఇమిడియట్ గా. నాన్న అమ్మ పడిపోయింది, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. త్వరగా రానన్నా ప్లీజ్. నాన్న సార్ అక్కడ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, మనం వెంటనే వెళ్ళాలి. గురునాథం సార్, మా ఆవిడికి పెయిన్ స్టార్ట్ అయినట్టు సార్. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మీరు బాబుతో వెళ్ళండి. అలాగే, నేను 2 గంటలో వచ్చేస్తాను. ఓకే సార్. కమాన్ మూవ్, గెట్ ఇన్. అమ్మా అమ్మా. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డలిద్దరికి ప్రమాదం. ఆపరేషన్ కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి. ఆ రోజు తోడుగా నిలబడటానికి నా పక్కన నాన్న లేడు. అమ్మకు వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు. సారీ బాబు, తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. ఆ రోజు నా భార్య దగ్గరికి వెళ్లలేని పరిస్థితి నాది. చెప్పినా అర్థం చేసుకోలేని వయస్సు వాడిది. నా మీద కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఒక పోలీస్ ఆఫీసర్ గా మీ బాధ్యత కరెక్ట్, కొడుగ్గా తన బాధ కరెక్ట్. ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు సార్. వచ్చేస్తున్నాడు. కెమెరా రెడీయా? టీవీ కెమెరా పర్ఫెక్ట్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. పద. హలో, పొద్దుటి నుంచి మీకోసం తిరుగుతున్నాం, ఇప్పుడు దొరికారు. ఏంటి మ్యాటర్? మేము మారిపోయాం. మేము మీ రూట్ లోకి వచ్చేసాం అంతే. ఇదిగోండి మీ వాటా. ఓకే, పర్లేదు సార్, తీసుకోండి సార్. ఏమైంది? ఈ మధ్య యోగా ప్రాక్టీస్ చేస్తున్నాడు సార్, ఆయన వదిలేండి, మీరు తీసుకోండి సార్. వద్దయ్యా, మా మనోభావాలు దెబ్బతింటే సార్, మీరు తీసుకోపోతే ప్లీజ్ సార్. రెడ్డి గారు, మీ దగ్గర క్యాష్, వారి దగ్గర కెమెరా తీసుకోండి. బర్రీ సార్, మన వ్యాన్ ఏమైనా సరౌండింగ్స్ లో ఉందా సార్? నమస్తే సార్, నేను కావ్య ఫాదర్ని. హలో సార్, కావ్య ఎక్కడండి? ఏంటిదంతా? కంప్యూటర్స్ ఓపెనింగ్.
రెడ్డి గారు ఓపెనింగ్ అంటే ఏ తమందనో సమంతనో పిలిచేవాళ్ళం కదా. వాళ్ళు 5వ 10వ అడుగుతున్నారంట. అమ్మ వదిలేండి, మనమే చేద్దాం. ఆ పిల్లలంతా ఎవరండి? ఆర్ఫన్స్ బాబు. వీళ్ళు తనలాగే హ్యాండిక్యాప్డ్. తనలాగే కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఆ పిల్లల్ని దత్తత తీసుకుని తన సంపాదనతోనే చదివిస్తోంది. సార్ ఏంటా రెడ్డి, ఈ అమ్మాయి క్యారెక్టర్ మన క్యారెక్టర్ డిస్టర్బ్ చేసేలాగుంది. పద పద. ఐజీ కాశీ గారిని కూడా మనతో కలిపేసుకుంటే పెద్ద మొత్తంలో నొక్కేయచ్చు. కలిపేసుకోరా, టోటల్ స్టేట్ డిపార్ట్మెంట్ నే కలిపేసుకో. ఓకే సార్. నార్మల్. అరే ఈ టైంలో డీజీపీ గారు నన్ను వెతుకుంటూ వచ్చారేంటండి? సార్ డ్యూటీ మైండెడ్ కదా. మీ నాన్నగారు నీతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే. ఒక్క సెకండ్ మాట్లాడితే చాలని చాలా ఏళ్లు వెయిట్ చేశాము. నేను చెప్పేది ఒకసారి. ఆ రోజు అసలు ఏం జరిగింది చూడండి కాశీ గారు, సార్ మీద కోపంతోనే పోలీస్ అయ్యాను, సార్ మీద కోపంతోనే ఇక్కడికి వచ్చాను, సార్ మీద కోపంతోనే ఆ జీకేని కలిశాను. సార్ మీద కోపంతో ఇంకా చాలా చేస్తాను. కన్వే చేయండి. ఏంటి అమ్మా, ఇది చెల్లికి బాగుంటుంది కదా? చెల్లి పుడుతుందని నీకెలా తెలుసు కన్నా? నాకు చెల్లే పుడుతుంది. మీ వల్ల అప్పుడే పుట్టిన నా చెల్లిని ఈ చేతుల్లో పోగొట్టుకున్నాను. మళ్ళీ దేవుడు నాకు అలాంటి రిలేషన్ ఇచ్చాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి ఆ హ్యాపీనెస్ ని దూరం చేయకండి. క్లైమేట్ అదిరింది మామా. ఈ వెదర్ ఫిగర్ తోడైతే ఇంకా బాగుంటది. చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్. రోడ్ మీదకి వెళ్తే సో మెనీ ఫిగర్స్. రావే. మీడియా ప్రెషర్ పెరక్కముందే ఈ కేసుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే సార్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు ఇస్తూ ఉండండి. సార్. 10 నిమిషాలు మాట్లాడితే వదిలేస్తానన్నావుగా, చెప్పు. అక్కకోకే బావకోకే, నువ్వు కూడా ఓకే అంటే హైటెక్స్ లో పెళ్లి చేసుకుని హయత్ లో రిసెప్షన్ పెట్టేద్దాం. అర్జెంట్ గా మావోయిస్ట్ గా మరీ నేను మందు పాత్రతో లేపానుంద్రా. అబ్బా, ఆడాలి రెబల్ గా మాట్లాడితే వాళ్ళందరం డబల్ అవుద్దయ్యా. గో టు హెల్ప్. ఏంటారెడ్డి, కంపెనీస్ మీ అమ్మాయి ఎవరితో లవ్ లో ఉందా? మర్యాద మాట్లాడండి. మా అమ్మాయి గురించి ఏమనుకుంటారు? మా కులం ఏంటి, మా గోత్రం ఏంటి? అవును, నేను ఇంకొకరితో లవ్ లో ఉన్నాను. అమ్మాయి ఎవడాడు? నేను చెప్పను. వాడెవడో చెప్పు, నీ జోలికి కూడా రాను. సునామీ స్టార్ సుభాష్. ఈ మధ్య ప్రెస్ మీట్ లో కలిసాం. ముందు మాటలు కలిసాయి, తర్వాత మనసులు కలిసాయి. ఓకే, వీడి బయోడేటా ఏంటి రెడ్డి గారు? వీడో ముసలి ఎన్ఆర్ఐ. ఈ వయసులో వీడు డాలర్ డ్రీమ్స్ తీసుకుంటున్నాడు. పిచ్చ పిచ్చ సినిమాలు తీసి ప్రతి ఫ్రైడే జనాలు ఫ్రై చేసుకుని తింటుంటాడు. ఇప్పుడు ఈ బేర్ బాడీ గారు ఎక్కడ దొరుకుతాడు? స్టార్ట్ కెమెరా, యాక్షన్. షాట్ ఓకే బాబు. సూపర్ సార్, ఎక్సలెంట్. సూపర్ చేశారు. మార్వెలస్, ఎక్సలెంట్, సూపర్ సార్. నార్మల్. ఎప్పుడు ఈ దుమ్ము ధూళి యాక్షనేనా? రొమాన్స్ లేదా? రొమాన్సా? మొన్న ఈ మధ్యన హగ్ అన్నారు. ప్లాన్ చేస్తే బ్యాక్ పట్టేసి బెడ్ ఎక్కారు. హస్తమానం బ్యాక్ పట్టే ఎదురా.
మెడిసిన్స్ వాడుతున్నాం. డైరెక్టర్స్ ని ఫాలో చేయరా. జయంత్ పవన్ తో పెట్టించాడు, పూరి మహేష్ తో పెట్టించాడు, నువ్వు నాతో పెట్టించు. ఏంటది? లిప్ లాక్. ఇదేంట్రా ఏం చేయకుండా ఓమిటింగ్ చేసుకుంటుంది. ఈ యంగ్ డైరెక్టర్స్ ఎంకరేజ్ చేయకూడదురా, హీరోయిన్స్ లాగేస్తున్నారు. గుడ్ మార్నింగ్ బాబు. రండి ప్రొడ్యూసర్ గారు, ఏంటి సంగతులు? మీరు మన సినిమా కొత్తిమీర టైటిల్ పెట్టారంటే అది పెద్దగా బాలేదు బాబు. నార్మాయ్ ప్రభాస్ మిర్చి అంటే చూశారు, సుభాష్ కొత్తిమీర అంటే చూడరా. ఖాళీగా ఉంటే ఫోన్ వాడు, బ్రెయిన్ వాడుకో. ఏంటమ్మా సంగతి? సార్ అది ఒరే రమణ బాబు, రాత్రి ఏంటి పబ్ లో మన డాన్స్ కి ఎన్టీఆర్ అను బన్నీ అలా షేక్ అయిపోయారు. మీరు ముసలోడు కదా, షేక్ చూసి తడుచుకొని ఉంటారు. అది మీ డాన్స్ చూసి వాళ్ళు భయపడతారని మా వాడి ఫీలింగ్. వాడు ఎక్స్ప్రెషన్ కి నీ ఎక్స్ప్లెనేషన్ కి సింక్ లేదు. సార్ సార్ ఒక్కసారి ఫోటో చూడండి. ఎవరి పాపం? నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, నా నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పింది. కాదని క్లారిటీ ఇస్తే నేను కంటిన్యూ అయిపోతా. ఓపెన్ ఆఫర్ నేనెలా వదులుకుంటా? నా లవర్ నువ్వెలా లవ్ చేస్తావు? మిస్టర్, సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా. సునామీ స్టార్ సుభాష్ పాప నాదే. ఒక యూత్ హీరోని మీరు చాలా దారుణంగా డీల్ చేస్తున్నారు సార్. ఓదండి. యూత్ అన్నారు, బ్రీత్ అందట్లేదు. నీతో నాకు గొడవ ఎందుకు బాబా? అమ్మాయిని కూడా పిలవండి, దాంతో క్లారిటీ ఇప్పించి వెళ్ళిపోతా. విష్ యూ హ్యాపీ బర్త్డే బాబు. ఆ దరిద్రం రేపు కదా. ఓ రోజంతా 801 లో గడిచిపోయింది బాబు. 1 డే పీకారా? ఫుల్ కాల్ షీట్. ఎవడాడు నా చెల్లెలు లవ్ చేశానన్నాడు? ఎవడు? ఆ గ్రీన్ షర్ట్ గ్రీక్ వీరుడు. ఈడా బుడ్డే సాలే, బర్డ్ ఫ్లూ వచ్చిన బ్రాయిలర్ కోళ్ళ ఉన్నావు. నీకు నా చెల్లి కావాల్సి వచ్చింది అబ్బే. సునామీ స్టార్ సుభాష్. ఓ మై గాడ్ సార్, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు యాక్ట్ చేసిన పోలీస్ దెబ్బ సినిమా అంటే నాకు పిచ్చి ఇష్టం అండి. అప్పుడు యాక్ట్ చేశాను, ఇప్పుడు టేస్ట్ చేశాను. కావాల్సిన వాళ్ళు వచ్చారు, మ్యాటర్ మాట్లాడేసుకుంటే FIR లో. ప్రతి డైలాగ్ టైమింగ్ ఉంటుంది, ఒక రైమింగ్ ఉంటుంది. బాబు FIR రాసేలోపు మన ఇద్దరి మధ్య FIR లేదంటే నా సఫారీలో వెళ్ళిపోతాను. పోలీసులకి భయపడి మన లవ్ ని సాక్రిఫైస్ చేస్తావా? సుబా, ఐ లవ్ యూ. ఐ జస్ట్ లవ్ యూ. గెట్ బ్యాక్. ఏం దెబ్బలు తిన్నారు సార్, మీరు రియల్ హీరో సార్. తింగర మొహం దానా, బుద్ధుందా నీకు? చంపేస్తున్నారా అక్కడ? చెప్పేదానికి దానిదేంటి, నా ఇదేంటి? పాప బాబుది. బాబు నమస్కారం.